కాంగ్రెస్ బీఆర్ఎస్ పార్టీలు గల్లీలో కుస్తీ ఢిల్లీలో దోస్తీ అన్నట్టుగా వ్యవహరిస్తున్నాయని బీజేపీ ఎమ్మెల్సీలు అంజిరెడ్డి మల్క కుమరయ్య మాజీ ఎమ్మెల్సీ రామచంద్రరావు విమర్శించారు. హైదరాబాద్ లో పరస్పర విమర్శలు చేసుకునే కాంగ్రెస్ బీఆర్ఎస్ నేతలు చెన్నైలో కలిసి మాట్లాడుకోవడంతోనే వారి వైఖరి బయటపడిందన్నారు. ఇటీవల జరిగిన ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఘన విజయం సాధించిన సందర్భంగా బీజేపీ ఎమ్మెల్సీలు అంజిరెడ్డి మల్క కుమరయ్యలను సంగారెడ్డి జిల్లా శాఖ ఆధ్వర్యంలో సంగారెడ్డిలో భారీ ర్యాలీ నిర్వహించి ఘనంగా సన్మానించారు. గెలుపు కార్యకర్తలకు అంకితం ఇస్తున్నామన్నారు. ఎన్నికల కౌంటింగ్ సమయంలో బ్యాలెట్ బాక్సుల్లో అధికార కాంగ్రెస్ పార్టీ కేవలం సింగిల్ డిజిట్కే పరిమితం చేసిన మెదక్, కరీంనగర్, నిజామాబాద్, ఆదిలాబాద్ ప్రజలకు ధన్యవాదాలు తెలిపారు. నిరుద్యోగ, ఉద్యోగుల సమస్యల పరిష్కారానికి కృషి చేస్తామన్నారు. ఫస్ట్ తారీఖే జీతాలు ఇస్తున్నావు. మరి జీతాలు ఇస్తున్నప్పుడు నీకు ఇవ్వలేని పరిస్థితుల్లో నువ్వు రాజీనామా చేయి. మళ్ళీ ఎలక్షన్ పోతే ఓరలు చేస్తా ఉంటావు. డబ్బులు వేసాక వచ్చిన తర్వాత మేము చేస్తామని కూడా మేము సభాముఖంగా తెలియజేస్తా ఉన్నాం. నువ్వు ఏ విషయంలో తీసుకున్నా కానీ గత ప్రభుత్వం ఏదైతే ఉందో 10 సంవత్సరాల్లో కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన 10 లక్షల కోట్లతో డెవలప్మెంట్ చేసే ఘనత భారతీయ జనతా పార్టీకి. అదేవిధంగా నేషనల్ హైవే తీసుకుంటే 1,10,000 కోట్లతోని 2,200 కిలోమీటర్ల నుంచి 5,200 కిలోమీటర్లు తీసుకొచ్చిన ఘనత భారతీయ జనతా పార్టీది. అదేవిధంగా మొన్న రైల్వే లైన్ లో కూడా 5,750 కోట్లతోని మొన్ననే కొన్నేళ్ళలో కూడా స్టేషన్ ఓపెన్ చేస్తామని ఘనత భారతీయ జనతా పార్టీది. నామ్స్ కానీ కొట్టాలి కమిషన్ ప్రకారం 30% ఎడ్యుకేషన్ బడ్జెట్ అలొకేట్ చేయాలి. ఫార్చునేట్ గా లాస్ట్ 50 ఇయర్స్ నుంచి ఎడ్యుకేషన్ డే పాలసీని మోడీ గారు చాలా ధైర్యంతో తీసుకొస్తే ఆ పాలసీని కూడా మన స్టేట్ గవర్నమెంట్ ఇంతవరకు యాక్సెప్ట్ చేయలేదు. అదేవిధంగా టీచర్స్ కు పెన్షన్ స్కీమ్ తీసేశారు. అంటే టీచర్స్ కు కానీ గ్రాడ్యుయేట్ కానీ ఏదైనా బెనిఫిట్ అయిందంటే ఈ గవర్నమెంట్ సెంట్రల్ గవర్నమెంట్ తో మనకు బెనిఫిట్ అయింది. టీచర్లకు కానీ గ్రాడ్యుయేట్స్ కానీ ఇన్కమ్ ట్యాక్స్ కానీ లేకుంటే వేరే ఏ విధంగా ఎమ్మెల్సీ నియోజకవర్గం అలాగే బర్స లక్ష్మీ నరసయ్య గారు వారిని కూడా సాధారణంగా వేదిక మీదకి ఆహ్వానిస్తున్నాను. అలాగే ఆనంద్ గౌడ్ గారు రాష్ట్ర